హలో నమస్తే, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ i3 న్యూస్ వెంకట్తో చిట్ చాట్. ఈరోజు మనం కలుసుకోబోయే ఇద్దరు వ్యక్తులు, వారిరువురు బ్రదర్స్. ఒకరితో మాట్లాడాలంటే సీమ టప్పాకాయలా పేలిపోతారు, మరి ఇంకొకరితో మాట్లాడాలంటే తారా జువ్వలా నింగిలోకి దూసుకొని వెళ్ళిపోతారు. వీరిద్దరితో మనం చిట్ చాట్ చేయబోతున్నాం. ఇంద్రభవనాలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంటీరియర్ డిజైన్స్కి పక్కా అడ్రస్, దేశ విదేశాలలో వివిధ రంగాలలో తన ప్రతిభను చాటుకున్న నిత్య అన్వేషకుడు, అలాగే హౌస్ ఇంటీరియర్స్తో తనకు ఎదురే లేదని అనిపించుకున్న నిత్య అన్వేషకుడు మరియు అపర చాణక్యుడు. సో అలాగే ఇంటీరియర్ డిజైన్ రంగంలో తారా జువ్వలాగా వెలిగిపోతున్న ఈ ప్రముఖ వ్యక్తులు బ్రదర్స్ మనతో ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే అన్వేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మనం ఈరోజు i3 న్యూస్ తరపు నుంచి చిట్ చాట్ చేయబోతున్నాము. ఇంటీరియర్ డిజైన్లో వచ్చే మార్పుల గురించి, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు ఇంటీరియర్ డిజైన్ రంగంలో ఏ విధంగా నెట్కు రాగలుగుతున్నారు అనేది ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకునే అంశం. హాయ్ అన్వేష్ గారు, ఎలా ఉన్నారేంటి? సూపర్. ఇంటీరియర్ డిజైన్స్లో ఒక తారా జువ్వలాగా దూసుకొని పోతున్నారు. అదే అంతే అంటారా? కాదు, రియల్గా బయట అనుకునే మాట, నేను అనే మాట రెండు క్లారిటీగా ఇచ్చేస్తాను నేను. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఓకే, ఓకే ఓకే, నెక్స్ట్ చూద్దాం. నాకు ఫర్దర్ ఈ ఇంటర్వ్యూలో ఇంకా ముందు ఒక తారా జువ్వ లాంటి మిమ్మల్ని నింగికి ఎలా దూసుకెళ్లారనేది మా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాము. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇంటీరియర్ డిజైన్స్ గురించి మాట్లాడుకునే ముందు కాస్త మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం, బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, అంటే మీ మ్యారేజ్ గురించి ఇంకా మరి వేరే ఉందండి. నో మ్యారేజ్ గురించి వేరే ఉంది. ప్లస్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్. అమ్మ? నాన్న పేరు? శ్రీనాథ్ రెడ్డి. ఓకే, మీ నేటివ్ తాడిపత్రి దగ్గర. ఓహో, తాడిపత్రి వాసులు ఈ ఇంటీరియర్ డిజైన్ రంగంలో దూసుకుపోతున్నారు. సో మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎడ్యుకేషన్ ఓకే, దాని తర్వాత ఫారెన్ వెళ్ళిపోయినా, అక్కడ ఎంటెక్ చేశాను, మాస్టర్స్ అక్కడ యూకేలో చేశాను. ఓకే, దాని తర్వాత బ్యాక్ టు ఇండియా, ఫారెన్లో జాబ్ ఎక్కడ. ఓకే, అక్కడ ఒక 3.5 years ఉన్నాను. ఫైనల్గా ఇలా. ఓకే, సో హిందూ సాంప్రదాయంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారు. సో మీ వివాహ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా, ఎంత వైభవోపేతంగా జరిగాయి? ఎక్కడ జరిగాయి? ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్, నందిపాడు. ఓకే, సో అట్లా 2015లో. ఓకే, 2015 మ్యారేజ్ కామ్. సో పాప బాబు? ఇప్పుడు పాప. లైఫ్ హ్యాపీ? సూపర్. ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు కూడా. ఓకే, పెద్ద ఆశలు కూడా ఏం లేవు నాకు. పాప ఒకటి. ఓకే, నెక్స్ట్ తమ్ముడు కూడా ఒక పాప. ఓకే, తను బనగానపల్లిలో చేసుకున్నాను మ్యారేజ్. సో ఇంటీరియర్ డిజైన్స్ రంగంలోకి రాకముందు అంటే ప్రీవియస్గా మీరు ఏం చేసేవారు అసలు? నేను క్యూసీలో వర్క్ చేసేవాడిని. క్యూసీ సింగపూర్లో చేసేవాళ్ళం. ఓకే, నేను అక్కడే చేసేవాడిని, తమ్ముడు అక్కడే చేసేవాడు. సో ఇద్దరం అక్కడే ఉండేవాళ్ళము. సో సింగపూర్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది, మీ జాబ్ సింగపూర్. తర్వాత యూకేలో కూడా చేశారనే టాక్ ఉంది. మాస్టర్స్ చేశారు. క్యూసీ అంటే వాట్ ఈజ్ మెంట్ బై క్యూసీ? క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ ఇన్ పవర్ ప్లాంట్. సో వాళ్ళ వర్క్ అక్కడ స్టార్ట్ చేసాము. ఫైనల్గా మెల్లగా. కానీ ఈ ఇంటీరియర్ డిజైన్లోకి రావాలనే కోరిక ఎప్పుడు కలిగింది మీకు? అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? బేసిక్గా నా మైండ్ సెట్ ఎప్పుడు బిజినెస్ చేయాలని ఉండేది. జాబ్ అనేది మనకు వర్కౌట్ కాదు అనేది. అంటే వర్కౌట్ కాదు అంటే మనకేదో స్టామినా లేకపోవడము, నాకు టాలెంట్ లేకపోవడము అట్లా కాదు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఒక
ఒక్కొక్క ఫీల్డ్లో ఒక పర్సన్ క్లిక్ అవుతాడు ప్లస్ ఇది, ఎందుకంటే ఓన్లీ ప్యాషన్తో అవుతాడు. అవును. నాకు జాబ్ అనేది ప్యాషన్ కాదు. నాకు తెలిసి జెంట్స్కి అంటే అబ్బాయిలకి 99% జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ ఎవరో వాళ్ళను సరే సొసైటీ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనేలాగా చేస్తుంటారు. నాకేంటంటే ప్లస్ పాయింట్ ఫ్యామిలీ. ఓకే. అంటే నా డ్రీమ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ, నేను ఇలా బిజినెస్ చేస్తానని కానీ, ఓకే రైట్ నీ ఇష్టం అనేది ఒకటి. అందరికీ ఆ ఛాన్స్ అయితే రాదు. కానీ ఇంటీరియర్ డిజైన్ రంగంలో డిజైనర్గా మీరు అవ్వాలనేది ఎప్పుడు మీ మైండ్ని తొలిచింది అసలు? 2010 యూకేలో ఉన్నాను నేను. ఓకే. నా ల్యాప్లో ఒక ఇమేజ్ పెట్టుకున్నాం. సరే ఎప్పుడైనా లైఫ్లో బాగా సంపాదిస్తే అప్పుడు మనకి అంత సీన్ లేదనుకోండి సంపాదనలో. కానీ యూకేలో ఉన్నప్పుడు మీరు బాగా సంపాదించారు, సమ్ ల్యాక్స్లో తీసుకున్నారు. తర్వాత ఇక్కడ సింగపూర్లో ఉన్నప్పుడు కూడా చేశారు. కానీ అవి రెండు వదిలిపెట్టి రావడానికి ప్రధాన కారణం ఇంటీరియర్స్ డిజైన్లో. అంటే నేను వదిలేసినప్పుడు ఇంటీరియర్ రావాలనేది అయితే కాదు, కానీ ఎక్కడైనా సరే బిజినెస్ చేయాలి. ఓకే. నాకంటూ ఓన్గా ఒక 100 మెంబర్స్ నా ఎంప్లాయీస్ ఉండాలి అనేది ఒకటి. ఓకే. సో అలా మెల్లగా ట్రావెల్ అయ్యాను ఇండియాకి. దెన్ అక్కడ ఆ పిక్ చూసిన తర్వాత ఒక సేవ్ చేసిన పిక్ చూసాను ల్యాప్లో. ఓకే. ఇంటీరియర్ ఒక 3D ఫ్లోరింగ్. 3D ఫ్లోరింగ్. ఓకే. ఓకే. ఎప్పటికైనా కానీ నాకు ఇలా ఉండాలి అనేది అంటే అది మార్చేసింది అనమాట, మీ లైఫ్ని టర్న్ చేస్తుంది. సరే ఇది చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. సో అక్కడ నుంచి ట్రావెల్ అయింది నా లైఫ్. అంటే నేను బిజినెస్ చేయాలి అనేది ఓకే, బట్ నాకు ఎక్కడ హోప్ లేదు. అంటే నా వర్షన్ ఏంటి అంటే ఎవరిని సజెషన్ అడగకూడదు మనం. ఓకే. ఏ ఫీల్డ్లోకి ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను పోకూడదు ఫస్ట్ థింగ్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాలంటే వాళ్ళతో పాటు ఫాలో అవ్వాలి. అలా వద్దు. ప్లస్ ఏదైనా కానీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి, నేనే నేర్చుకోవాలి, నేనే ఉండాలి. దాట్స్ సంథింగ్ వాళ్ళు జనాలు అనుకోవచ్చు అలా. కానీ ఇప్పుడు మీరు అబ్రాడ్లో ఉన్నారు, స్టేట్స్లో ఉన్నారు. సో అక్కడ ఏమైనా గమనించారు మీరు ఇంటీరియర్ డిజైన్స్ గురించి? ఇప్పుడు సింగపూర్లో కానివ్వండి, యూకేలో కానీ ఉన్నారు. సో ఎప్పుడైనా గమనించారా? ఏం చేసినా కొద్దిగా యూనిక్గా చేసేవాళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను 10th తర్వాత అందరిలాగా నారాయణ ఆడాడ చేయలేదు. ఓకే. సో నేను 10th అయిపోగానే వైజాగ్ వెళ్ళిపోయాను, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ. ఓకే. సో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఎయిర్మెన్గా జాబ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే అసలు భయంకర ఎక్స్పెరిమెంట్ అది. ఎందుకంటే ఇంటర్ అనేది పాస్ అవ్వాలంటేనే అది ఇది మార్నింగ్ 5 o'clock కూర్చోబెట్టేసి స్టడీ అవర్స్ అని అదని ఇదని చాలా కాంప్లికేటెడ్. నాకు మార్నింగ్ 4:30కి నాకు రన్నింగ్ ఉండేది 10 kilometers. సో మ్యాక్స్ టైం ఆల్మోస్ట్ 40 to 50% టైం నాకు ఓన్లీ జాబ్ కోసమే కేటాయింది. ఇంటర్ అనేది అసలు సబ్జెక్ట్ చాలా తక్కువ. కానీ అదే ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. కానీ మిమ్మల్ని గమనిస్తే ఒక విషయంలో మీ వే ఆఫ్ థింకింగ్ మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటుంది అనేది వినపడుతుంది. దానికి ఏమంటారు మరి? అది సమ్ టైమ్స్ ప్లస్, నాకైతే ప్లస్ అయింది. అది అందరికీ అలా అవుతుంది అనేది అయితే కాదు. అంటే డెసిషన్స్ కూడా చాలా డేర్గా తీసుకుంటారు అనేది, డేర్గా తీసుకుంటారు. జాబ్ వదిలేసి లక్షల సాలరీ నేను వదిలేసి నేను బిజినెస్ లోకి రావాలనుకోవడం అనేది టూ మచ్ ఎక్స్పీరియన్స్. అది ఇంకా అంటే ఇంట్లో ఇప్పుడు మీ ఫ్యామిలీ తరపు నుంచి సపోర్టివ్ ఎలా ఉండింది అనమాట? ఇప్పుడు మీరు జాబ్ మానుకొని వచ్చారు, ఏ ఇంట్లో కూడా జాబ్ మానుకొని వస్తే అన్ని ల్యాక్స్ వస్తున్నాయి, ఎట్ట మానుకుంటావు అని చెప్పేసి కొంచెం కోటింగ్ ఇస్తారు ఇంట్లో. అదైతే వాస్తవమా కదా? మా ఫ్యామిలీ అనేది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. యా. నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, వైఫ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా నేను ఈ రోజు ఏం చేస్తున్నా కూడా వాళ్ళు ఎప్పుడైతే నాకు అబ్బాయి చెప్పలేదు. ఓకే, నువ్వు ఒకసారి ఆలోచించు, యు థింక్ ఇట్ ఈస్ గుడ్, ఓకే జస్ట్ క్యారీ. నేను అదే అడిగేవాడిని, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను, ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా కావచ్చు, గివ్ ఏ ఛాన్స్. కానీ మీరు ఇవ్వాలి నేను అడగలేక ముందే వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. కానీ మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు చూడండి, అబ్రాడ్లో సింగపూర్లో కానివ్వండి, యూకేలో కానివ్వండి, అంత జాబ్ను వదిలేసుకొని అంత పేమెంట్ వచ్చేది అక్కడ, మీకు అంత డేర్ స్టెప్ తీసుకోవాలనిపించిందా మీకు? ఆ తర్వాత రేపు ఫర్దర్గా ఏదైనా నాకు లైఫ్లో ఏదైనా జరగవచ్చు జరగకపోవచ్చు అనేది ఏమన్నా ఆలోచించారు ఒకసారన్నా? ఫస్ట్ థింగ్ అలా నేను వదిలేయడానికి కారణం ఏంటంటే, ఒక ఇష్టం లేని ఫుడ్ నీకు గోల్డ్ ప్లేట్లో పెట్టినట్లు ఉంటుంది నాకు. సో పీపుల్ థింక్ దట్ ఇట్స్ ఏ గోల్డ్ ప్లేట్. ఎస్.
బట్ నాకు హంగ్రీ, మనకు ఆకలి వేసినప్పుడు తినాలి కానీ గోల్డ్ ప్లేట్ అయితే తినలేం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏం చేస్తారు, గోల్డ్ ప్లేట్ లో పెడుతున్నారు, ఇంకా ఇంతకన్నా ఏం కావాలి ఈ అబ్బాయికి అని చాలా మంది ఆలోచిస్తారు. ఓకే. బట్ వాళ్ళ ఆలోచన లేని ఏంటంటే ఫుడ్, ఇది కావాల్సింది ఇదే కదా. కానీ వన్ థింగ్ ఒకటి చెప్పాలంటే, మీరు ఒకరి దగ్గర వర్క్ చేయడం మీకు ఇష్టం లేదు, అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా? అది కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్ కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ నుంచి లాక్కొని వచ్చింది. మెయిన్ థీమ్ అయితే అదే నాకంటూ ఓన్ గా ఉండాలి, నా కింద ఒకరున్నా ఇద్దరున్నా 10 మంది ఉన్నా నా వాళ్ళు అయి ఉండాలి. ఓకే. నా కోసం సపోర్ట్ ఉండాలి, నా కోసం పని చేయాలి, మన నా డ్రీమ్ అది. ఓకే. సో అలా కాబట్టి నాకు మేబీ నేను ఏది చూసినా, ఎంత మంచి జాబ్ లో ఉన్నా ఏమున్నా నాకు ఏది కూడా మైండ్కి ఎక్కలేదు. ఓకే. జాబ్ వదిలేసిన తర్వాత బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. బట్ ఎవ్రీథింగ్ నేను అది స్పీడ్ పెయిన్ లాగా ఓకే తీసుకున్నాను. కానీ ఈ అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదే అనన్య గ్రూప్ పర్టికులర్గా మెన్షన్ చేశారు, అనన్య గ్రూప్. ఈ అనన్య ఎవరు? ఓకే. దానికన్నా ముందు అనన్య కన్నా గ్రూప్ ఆఫ్ ముందు దానికన్నా చాలా నేమ్స్ అనుకున్నాను, చాలా అనుకున్నాను. ఓకే. బట్ నాకు ఏది ఫైనల్ గా ఏది సెట్ అవ్వలేదు. సరే ఈ అంతా ఎందుకు నేను అనేది ఫస్ట్ స్వార్థం అనేది ఉంటుంది. ఏదో నేమ్ పెట్టుకోను మీకు, మై బేబీ. ఓకే. బేబీ లక్ అనేది 100% ఉంటుంది అనేది ప్రతి ఒక్క ఫాదర్ నమ్ముతారు. సరే ఓకే, నేను కెన్ ట్రావెల్ విత్ దట్ మై బేబీ నేమ్. సో ఫర్ దట్ ఈ ఫ్యూచర్ లో ఏమైనా జరిగింది దట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. మనకు ఇలా ఉండాలి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఓకే, నా బేబీ నేమే పెడితే ఎలా ఉంటుంది. రెండోది ఏంటంటే థింక్ బిగ్. నేనైతే ఇప్పుడు ఎక్కువ పెద్దగానే ఆలోచించేవాడిని, ఖర్చులేదు కదా. సో గ్రూప్ ఆఫ్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇన్ కేస్ ఫ్యూచర్ లో నేను ఏదైనా ఇంకొక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సో ఇదే ప్యాటర్న్ లో వెళ్ళిపోవాలి. ఇంటీరియర్ కావచ్చు, సివిల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండియాలో జరుగుతున్న ఏ బిజినెస్ అని అవ్వచ్చు, ఈ గ్రూప్ ఆఫ్ కిందకి రావాలి అని ఆలోచించి ఈ బ్రాండ్ పెట్టాల్సి వచ్చింది. సో అట్లా అంటే ఇది ఫస్ట్ పెట్టాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ తరపు నుంచి సపోర్టివ్గా ఉన్నారు వీళ్ళంతా అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ గురించి? జాబ్ వదిలేసిన తర్వాత నేను బిజినెస్ చేస్తాను అంటేనే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు బ్రాండ్ అనేది అసలు వాళ్ళకు 0%. ఓకే. ఇలా ఉండాలి అనేది అయితే కాదు, దట్స్ యువర్ విష్, యు ఆర్ ద పర్సన్. నువ్వు మమ్మల్ని అందరినీ టేక్ కేర్ చేస్తావని తెలుసు, మాకు నమ్మకం. ఓకే. సో ఓకే, నీకు ఇష్టమా చెయ్యి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఆ విధంగా మీరు ఈ అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్కి నాంది పలికారు. ఇంట్లో నా నేమ్, ఈ నేమ్ పెట్టడానికి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. నేను అది ఇది చాలా పెడుతున్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోవడము, బేబీస్ దేర్. ఓకే. డిఫరెంట్ ఎందుకు వెళ్తావు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్రూప్ ఆఫ్ అనేది పెట్టాలనే ఆలోచన కూడా లేదు. బేబీ నేమ్ పెట్టాలి, గ్రూప్ ఆఫ్ అనేది చెప్పాను కదండి, ఆలోచన అనేది ఫిక్స్ అయింది. సో అలా అనన్య గ్రూప్కు ప్రారంభించడానికి నాంది పలికింది. ఓకే. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది ఎక్కడ? వైజాగ్. ఓకే. వైజాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు వైజాగ్ స్టార్ట్ చేశాను, ఇండియాలో ఇంకా కల్చర్ పోలేదు. ఏం కల్చర్ అంటే, ఫారెన్ లో ఎవరైనా జాబ్ చేస్తే దీస్ పీపుల్ థింక్ దట్ హీస్ అ గాడ్. yes exactly correct. yeah only 2 questions ఒకవేళ ఇండియాకి వచ్చారు అనుకోండి, 2 క్వశ్చన్లు వేస్తారు. ఎప్పుడు వచ్చినావు, మళ్ళీ ఎప్పుడు వెళ్తావు, నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా ఉంది, ఇవన్నీ సంబంధం లేదు. ఫారెన్ లో ఉన్నవాడు వాడు ఒక రేంజ్. ఇక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అక్కడ ఓహో అద్భుతాలు సృష్టిస్తున్నారు మనోడు, సో అక్కడ డబ్బు కూడా ప్రధానంగా ఉంటుంది. ఇండియాలో నాకు తెలిసి ఇండియా లగ్జరీస్ ప్లేస్. 10,000 ఇస్తాను, డ్రైవర్ వస్తాడు, అందరూ వస్తారు నాకు. ఓకే. సో నాకు మంచి కంఫర్ట్. కానీ అదే ఫారెన్ లో డ్రైవర్ కూడా నేను మళ్ళీ ఇంకో డ్రైవర్ కింద పోలా. సో కాబట్టి నాకు తెలిసి ఇండియా అయితే లగ్జరీస్ ప్లేస్. అందుకే నేను ఇండియాకి రావడానికి కూడా అదే కారణం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా లగ్జరియస్ట్ ప్లేస్ అని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు మీరే అండి. ఇదైతే కరెక్టే కదా? ఎవరు అంటే మోస్ట్లీ ప్రాబబుల్లీ ఎవరు అనరు అసలు. కానీ మీకు ఎందుకు ఆ థాట్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, చాలా లగ్జరియస్ట్ ప్లేస్ అని. చాలా మందికి ఎందుకు అది అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు 90% పర్సన్స్ ఇక్కడ నుంచి పోయిండారు. నాకు తెలిసి 5% 10% అంటే 10% ఫారెన్ లో ఆల్రెడీ చూసింటారు. ఇక్కడ పెయిన్ ఉంటుంది, పార్ట్ టైం జాబులు చేయాలి, మనది మనమే చూసుకోవాలి, అన్నీ మనకే ఉండాలి.
మొత్తం రెస్పాన్సిబిలిటీ మనమే అవుతాం. ఇండియాలో అట్లా కాదు. మీ ఫాదర్ ఉన్నారనుకోండి, ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. నీకు అసలు నువ్వు మళ్ళీ 1 రూపీ సంపాదించేంత వరకు ఆయనే ఉంటాడు తోడుగా, లాస్ట్ వరకు ఉంటాడు. మళ్ళీ అది కూడా ఫాదర్ అనేది ఫాదర్ ఉండదు, అట్లా పడేస్తారు. నాకు తెలిసి ఇండియా అయితే లగ్జరియస్ ప్లేస్. ఓకే, ఇండియా ఇస్ లగ్జరియస్ ప్లేస్. ఫారెన్కి వెళ్ళకూడదని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. బట్ స్టడీస్ కూడా ఓకే, సూపర్ అన్ని తెలుస్తుంది అక్కడ. రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, అసలు 1 రూపీని ఎలా సేవ్ చేయాలి, ఎలా సంపాదించాలి, హ్యూమన్ రైట్స్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్. నేను ఆ ఫారెన్ ని అంటే వాల్యూ చూసేది ఏంటంటే రెస్పెక్ట్. అక్కడ హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఆటో అతన్ని కూడా చాలా రెస్పెక్టివ్ గా పిలుస్తారు. రెస్పెక్ట్ మంచిగా వర్క్ చేస్తున్నాడు, ఏం చేయడం లేదు, చేస్తున్నాడు. అందుకే ఈ రోజు నా వర్కర్స్ ని, ఈ రోజు నా దగ్గర 63 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టనే పిలుస్తాను, లేదంటే బ్రదర్ అనే పిలుస్తాను. ఓకే, వేరే లాంగ్వేజ్ అసలు నా దగ్గర ఉండదు. వాట్ ఏదైనా కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, నా దగ్గర ఉన్నదంతా యూపీ వాళ్ళు. సో ఎవరినైనా రెస్పెక్ట్ గా పిలుస్తాను. సో అది తెలుసు. వాట్ ఈస్ మెంట్ బై ఇంటీరియర్? అసలు ఇంటీరియర్ అంటే ఏంటి? ఇంటీరియర్ అంటే ఒక ఆలోచన, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలి, జనాలకి అందరికీ అర్థం కావాలంటే ఒక ఆలోచన. ఓకే, ఆలోచనలో నుంచి ఒక పార్ట్, ఈ పార్ట్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇది ఇలాగనే ఎందుకు ఉండాలి, ఇలాగ ఎందుకు ఉండకూడదు అనే దాని నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటీరియర్ అనేది. ఓకే, అది ఒకటి. సరే, ఇప్పుడు ఒక హౌస్కి సంబంధించి మీరు ఇంటీరియర్ డిజైన్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటారు, ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు? అది మీన్స్ ఇప్పుడు మామూలు కస్టమర్స్ అందరూ ఎలా అనుకుంటారు అంటే, నాది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, సో ఇది లాస్ట్ కబోర్డ్స్ ఎప్పుడు లాస్ట్లో వస్తాయి, ఫాల్ సీలింగ్ ఎప్పుడు లాస్ట్లో వస్తుంది, అంత అయిపోయిన తర్వాత ఇంటీరియర్ని అప్రోచ్ అవుతాను. ఇంటీరియర్ అనేది కూడా చాలా మందికి వెళ్ళాలని కూడా ఆలోచన కూడా ఉండదు. అంటే ఫస్ట్ థింగ్ అది ఒకటి, అంటే లాస్ట్లో పోదాంలే అని అనుకుంటారు. ఎప్పుడు మీరు ఎలా డిజైన్ చేస్తారు అనడానికి అది కాదు. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ అంటే టోటల్ హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంటీరియర్ డిజైన్ కలుస్తారు. అది కరెక్టా కదా? కాదా? రాంగా? కానీ నేను అనుకోవడం అదే సార్. నిజంగా ఏంటంటే హౌస్ ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేతిలో ఈ హౌస్ని తీసుకుపోయి పెడతారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. అసలు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అంటే స్లాబ్ పడిన వెంటనే అప్రోచ్ అవ్వాలి. ఓహో, ఓకే ఓకే. అసలు ప్లానింగ్ లోనే అప్రోచ్ అవ్వాలి. ఎందుకు అంటే సమ్ బీమ్స్ ఆర్ పిల్లర్స్ మేబీ గ్యాప్ కావాల్సి వస్తుంది కొన్నిసార్లు, అప్పుడు ఇన్బిల్ట్ వెళ్ళిపోతాం, కన్సిల్డ్ బీమ్స్ వెళ్ళిపోతాం. సో పిల్లర్ చేంజెస్ ఏదైనా ఉన్నా, స్ట్రాంగ్ ఉన్నా. బట్ నాకు అయితే అంత సివిల్ నాలెడ్జ్ అయితే లేదు, కానీ బట్ సమ్ ఓకే 50% మేము చెప్పగలం. ఓకే, సరే అయిపోయింది, సరే పిల్లర్ మార్చలేదు, బీమ్ మార్చలేదు, ఏం కాదు, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే వాల్ పార్టిషన్, ఓకే, విండో పొజిషన్, డోర్ పొజిషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఇంకా యాడ్ చేసుకునేటివి ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు ఇంటీరియర్, ఇప్పుడు స్లాబ్, ఒక హౌస్కి స్లాబ్ పడిన తర్వాత దగ్గర నుంచి ఇంటీరియర్ డిజైనర్ కంపల్సరీ ఉండాలని మీరు అంటున్నారు. ఇంకా దాంతోపాటు ఇంకా ఎవరెవరు మిక్సింగ్ టుగెదర్ అంటే అందరు కలిసి ఉంటారు? ఓకే, వాస్తు అతను కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ద బెస్ట్ ఇవ్వాలని అనుకొని దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇలా ఉండాలి, ఇంకా ఇంకా అనేది వెళ్ళిపోతుంటాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అంతా మేము డిజైన్ చేసిన తర్వాత వాస్తు అతను వస్తాడు, ఇక్కడ ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి అంటారు. వీ హావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే ఎప్పటి నుంచో వాస్తు అనేది వస్తుంది, క్లయింట్ కూడా అతను నమ్ముతున్నాడు కాబట్టి దెన్ వీ హావ్ టు ఫాలో. అది ఏమైనా కావచ్చు. సో కాబట్టి ఏంటంటే అన్ని మేము చేసిన తర్వాత అతను వచ్చేసి మళ్ళీ డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అప్పుడు క్లయింట్ ఇబ్బంది పడతాడు, మేము ఇబ్బంది పడతాం, వాస్తు అంతా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. నేను ఇప్పుడు కొత్త కస్టమర్లకు, క్లయింట్స్ కి చెప్పేది ఏంటంటే, వన్స్ మీరు ప్లాన్కి వెళ్ళగానే ఇంటీరియర్ కూడా అప్రోచ్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ, ఓకే, అయితే బెస్ట్. అంటే ఒక బ్రిక్ కూడా మీరు తీయాల్సిన అవసరం అయితే లేదు. లేకపోతే బడ్జెట్ పెరిగే ప్రాబ్లం కూడా ఉందనుకుంటా. పెరుగుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఏం లేదు, డబుల్ వర్క్ అవుతుంది. డబుల్ బడ్జెట్ అవుతుంది. ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాడు, సివిల్ ఇంజనీర్ ఇంపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ గా, టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఎంతసేపు అక్కడ వరకు వాళ్ళ స్టాండర్డ్ వరకే తీసుకెళ్తారు, కానీ లోపల ఇంటీరియర్ వరకే తీసుకురావాలి. ఓకే, కరెక్ట్. అది ఏముందని మనకు అంత అవసరం ఏముంది అనేసి అనుకుంటారు. సో అట్లా. కానీ ఇప్పుడు న్యూ క్లయింట్ కి ఏదైనా మనం చెప్పేది ఒకేసారి క్లయింట్, అది సివిల్ ఇంజనీర్ ప్లస్ మనం ఇంజనీర్, వాస్తు, కస్టమర్, ఈ 4 మెంబర్స్ ఒకటేసారి కూర్చోవాలి. బట్ ఓకే, ఇన్ కేస్ ఆఫ్
ఓల్డ్ హౌస్ ఉంది, ఆ ఓల్డ్ హౌస్లో మాకు తగ్గట్టు ఇంటీరియర్ డిజైన్ కావాలి, మీరు దానికి మీరు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు 100% చేస్తాం, కానీ ఏంటంటే క్లయింట్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా చోట్ల బ్లాస్ట్ చేస్తాము, పగలు కొట్టేస్తాము, ఇక్కడ వాల్ ఉంటే వాల్ తీసేస్తాము. ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఉండదు, కిచెన్ ఉండాలి అంటే ఒక వాల్ అంతా తీసేయాల్సి వస్తుంది. సో సమ్ ప్రాబ్లమాటిక్, బట్ క్లయింట్ యాక్సెప్టబుల్ అయితే మనం చేయొచ్చు. కానీ సివిల్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా, వాల్ డిస్టర్బెన్స్ లేకుండా, సివిల్ అసలు ఏం టచ్ చేయకుండా ఇంటీరియర్ చేయలేము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక బ్రదర్స్ కలిసి చేయడం అనేది నథింగ్, అసలు అది ఊహకు కూడా అందదు. కానీ మీ విషయంలో మాత్రము అశోక్, అన్వేష్ ఇద్దరు జాయింట్గా ఈ అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ని ఒక లెవెల్కి తీసుకుపోయి కూర్చోబెట్టారు. అసలు ఎంత కష్టపడ్డారు ఈ అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ని ఒక స్టేజ్కి తీసుకురావడానికి? చాలానే కష్టపడినాం. అది చెప్తున్నా కదండి, మెయిన్ ఈ కష్టం కన్నా ముందు ఎక్కువ ప్రెజర్ ఏంటంటే జాబ్లో వదిలేసాం. అది మెయిన్ ప్రెజర్, అది 90% ప్రెజర్. ఇది ఓకే, ఎట్లా కూడా చేయొచ్చు. సరే, ఇక్కడ ఏంటంటే పడుతున్న ప్రతిసారి స్పీడ్ పెయిన్ లాగా మాకు. కానీ మెయిన్ ప్రెజర్ ఏంటంటే జాబ్లో వదిలేసి ఇలా రావడం అనేది. ఇండియాకి వచ్చిన తర్వాత చాలా మంది ఎలా అన్నారంటే, మేము ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నాం, మా తాతలు ముత్తాతలు మా నాన్న అందరూ బిజినెస్ చేస్తున్నారు, మేము ఈ రోజు గెట్ అవ్వలేకపోతున్నాం. అంటే ఈ రోజే ఇంత కాంపిటీషన్ లో మేము స్ట్రగుల్ బయటికి రాలేకపోతున్నాం, ఎలా వస్తారు అసలు అనేది ఫస్ట్ థింగ్. డిసప్పాయింట్ గురి చేశారు ఫస్ట్ ఫేస్ చేసినాం. బట్ ఏంటంటే ఐఎమ్ సో లక్కీ పర్సన్, ఎందుకంటే నా తమ్ముడు ఉన్నాడు, ఇంత బ్యాక్ బోన్. ఓకే, తను లేకుండా అయితే ఇంత ఈ పొజిషన్ కి అయితే రాలేదు. మా లక్కీ ఏంటంటే కరెక్ట్ ఫీల్డ్ ఎంచుకోవడం ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ లేదంటే ఏది చేయలేదు. అశోక్ లేనిది అయితే చాలా కష్టం. వాట్ అబౌట్ అశోక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? బీటెక్ చేశాడు, తను కూడా నాతో పాటు అక్కడే సింగపూర్లోనే జాబ్ చేశాడు. కానీ ఇద్దరి ఆలోచనలు ఇంత కోయిన్సిడెంట్ అవ్వడం అనేది చాలా వండర్ అండి. ఏ ఇంట్లో తీసుకున్నా నా ఆస్తి నాకు పంచండి, వాని ఆస్తి వాడికి పంచండి, సపరేట్ అయిపోతాము, ఇదే ఆలోచనలు చేస్తారు. కానీ మీ ఇంట్లో మాత్రం దీనికి డిఫరెంట్ అనమాట. కరెక్టా కదా? చాలా బాగుంటుంది. సో హ్యాపీ చెప్తున్నాను నేనైతే ఆ విషయంలో అయితే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే సరే, ఫర్గెట్ అవుట్ ద ప్రొఫెషనల్, ఒక మనిషి హ్యాపీగా ఉండడానికి ఫ్యామిలీ చాలా 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 ఇంపార్టెంట్. నాకైతే అది సూపర్. ఓకే, నాకు ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ లో కూడా మీ ఫ్యామిలీకి ఏదైనా ఒక % తగ్గిస్తామంటే తగ్గించలేదు. ఓకే, ఎందుకంటే 100 మార్కులు ఇస్తాను. ఓకే, 100. కానీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అశోక్ ఏ విధంగా వర్క్ ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్క్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు డివైడ్ చేసుకున్నారా ఇద్దరు ఏమన్నా, ఈ సబ్ గ్రూప్ అండ్ సమ్ ఇది సమ్ ఇది అని చెప్పేసి? ఓకే, ఓకే, ఇప్పుడు డిజైనింగ్ పార్ట్ అంతా నా సైడ్ ఉంటుంది. డిజైనింగ్ అగ్రిమెంట్స్ కావచ్చు, మాట్లాడడం కావచ్చు. ఓకే, సో ఒక మన కంపెనీ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయాలి. సో మనకి ఇప్పుడు కాంపిటీటర్స్ ఏదైనా ఎవరైనా వస్తున్నారా ఒకవేళ, సో సరే మేమంటే కాంపిటీటర్ గురించి చాలా విషయం లేండి, మేబీ బయట వ్యక్తులు ఆలోచిస్తారు కానీ సో మెటీరియల్ ఇంకా ఏదైనా టెక్నికల్ గా టెక్నాలజీ ప్రకారంగా అప్డేట్ ప్రకారంగా ఏదైనా వస్తున్నదంతా నేను చూస్తాను. నా సైడ్ నుంచి ఉంటుంది. తమ్ముడు సైడ్ నుంచి మెటీరియల్ ఎలా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ అంతా తమ్ముడు చేస్తారు. సో మ్యాన్ పవర్, మనీ డీలింగ్స్ కూడా తమ్ముడే అంతే. ఓన్లీ డిజైనింగ్ మాత్రం అంతే, మిగతాదంతా అంటే మెయిన్ బ్యాక్ బోన్ మిస్టర్ అశోక్. సీమ టపాకాయ్ పేరు మాత్రం సెట్ అయిపోయిందండి. సీమ టపాకాయ్ లాగానే తన వర్క్ కూడా అలానే చేసుకుంటున్నాడు. కానీ కామ్ గోయింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు కదా, స్మూత్గా ఉంటాడు. కానీ టచ్ చేస్తే ఫైర్, బ్లాస్టే. ఇంకా ఏదైనా కొంచెం పొరపచ్చ వచ్చిందంటే మాత్రం బ్లాస్ట్. కరెక్ట్ అంటారా? ఓకే, తర్వాత ఓకే, తర్వాత ఈ హౌస్కు సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నాము ఏ విధంగా మీరు డివైడ్ చేసుకుంటారు, ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు అనేది. ఇప్పుడు వాల్కి సంబంధించి ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు? వాల్స్కి సీలింగ్, ఓకే, సమ్ ఫ్లూటెడ్ ప్యానల్స్ అవ్వచ్చు, బీమ్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కలర్ పెయింట్ అవ్వచ్చు, సీలింగ్ కటింగ్ అవ్వచ్చు, మిర్రర్స్ అవ్వచ్చు, వుడెన్ ప్యానలింగ్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ దేర్. ఇది అంతా ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్, డిపెండ్స్ ఆన్ ద ఏరియా, పొజిషన్, యాక్సెస్, బడ్జెట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. టైమ్ ఆల్సో ఇంపార్టెంట్. నేను కాంప్లికేటెడ్ డిజైన్ నాకు ఓపెనింగ్ 3 days లో పెట్టుకొని నేను కాంప్లికేటెడ్ డిజైన్ చేయాలి అంటే కుదరదు.
కుదరదు. కుదరదు. వాళ్ళు ఓపెనింగ్ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకన్నా ఎక్కువ ప్రెజర్ మాకుంటుంది, మీకుంటుంది. అంటే మీకు ఇన్ టైంలో ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం the lot of people will come for the opening, right? yes exactly మనం ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. చాలా మందికి నచ్చాలి అనే కోరుకుంటాం. ఓకే అట్లీస్ట్ ఒక్క పర్సన్ ఓకే వావ్ అంటే చాలు. యా ఫైనల్ గా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే క్లయింట్స్ ఒక సీలింగ్ విషయంలో కానివ్వండి, వాల్ విషయంలో కానీ, డిజైనింగ్ విషయంలో కానివ్వండి, తర్వాత లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫర్నిచర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇప్పుడు క్లయింట్స్ సజెషన్స్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి తగ్గట్టు చేస్తారా, లేకపోతే మీ ప్లాన్కి తగ్గట్టు, మీ మైండ్ సెట్కి తగ్గట్టు, మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు చేస్తారా? 90% నా సైడే ఉంటుందండి. ఎందుకు అంటే ఒక పర్సన్ ఒక ప్రాజెక్ట్ నేను డీల్ చేసేటప్పుడు ఫస్ట్ బడ్జెట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇంత అమౌంట్ అంటే మాకు 100% బ్రాండ్ మెయింటైన్ చేస్తాం. నాకు ఒక కాల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మేము బడ్జెట్ చెప్తాం ఇంత అవుతుంది, మీ బడ్జెట్ ఎంత అని అసలు అడగం. ఎందుకు అంటే వాళ్ళ బడ్జెట్ చెప్తే మనం ఆ వర్క్ చేయలేం. మన బడ్జెట్ చెప్పామనుకోండి, సరే ఒక 2 BHK అంటే మినిమం 7 lakhs. మోడలర్ కిచెన్ వస్తుంది, దాంట్లో కబోర్డ్స్ వస్తాయి, దాంట్లో ఫాల్ సీలింగ్ వస్తుంది, మీకు పూజ రూమ్ వస్తుంది, ఆర్చ్ వస్తుంది, టీవీ నెట్ వస్తుంది. ఇవన్నీ మనం చేయాలి, చేస్తాం కూడా. అవన్నీ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది. దాంతో పాటు గైడెన్స్. సో ఇంకొకటి ఏంటంటే ఆ అమౌంట్ పెట్టే అతను అలా పెట్టే అతను ఆల్మోస్ట్ ఒక 40% నాలెడ్జ్ ఉంటుంది. సో ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చి కూర్చున్న లోపలే మ్యాక్స్ 90% చదివేస్తాం. ఫస్ట్ బడ్జెట్ చూడగానే మనం మాట్లాడగానే ఆల్మోస్ట్ కాల్ లోనే ఆఫీస్ కి విజిట్ చేయకన్నా ముందే 90% ఫోన్ లోనే వెళ్ళిపోతారు. నా వచ్చిన తర్వాత అది 90% అని ఎందుకు చెప్పాను అంటే, ఈ 90% నేనే చేస్తాను అని ఎందుకు చెప్పానంటే దిస్ ఇస్ ద రీజన్. ఆల్మోస్ట్ అక్కడే నాకు కనెక్ట్ అయిపోతాడు. ప్రాజెక్ట్ చూస్తారు. సో 90% కనెక్ట్ అవుతారు, 90% నాదే ఉంటుంది. ఒక 10% అనేది డిపెండ్స్ ఆన్ దట్ వాళ్ళ ఫేవరెట్ కలర్ అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఫారెన్ వెళ్ళినప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఇట్లా ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కూడా కావాలి, లేకపోతే నాకు ఇలా ఉండాలి, సోఫా ఇలా ఉండాలి, సమ్ ప్లాంట్స్ ఇలా ఉండాలి, సమ్ యాంటిక్ కలర్ ఏదైనా కానీ పీసెస్ ఉండాలి అని అడుగుతాను. సో నేను దానికి సజెస్ట్ చేస్తాను. సో ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను. ఒకవేళ వాళ్ళు ఓకే అంటే తెచ్చుకోవచ్చు, లేదా నేను తెచ్చేసి పిలిచేస్తాను. కానీ ఇంకొక టాక్ వినపడుతుంది బయట మీ గురించి, మీరు క్లయింట్కి సజెషన్స్ మీవే తీసుకోవాలి, వాళ్ళు సజెషన్స్ ఇస్తే మీరు తీసుకోరు అనే టాక్ వినపడుతుంది. అది నిజమేనా? అట్లా ఏం లేదు, ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళ విషయంలో కొన్ని చూసింటారు, అది ఇక్కడ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఫాల్ సీలింగ్ డిజైన్ ఎక్కడో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తారు, లేదా ఫంక్షన్ హాల్లో చూస్తారు, ఇంట్లో చేసుకోవాలంటే కాదు. వాళ్ళు గూగుల్లో చూసి ఫాల్ సీలింగ్ చూడగానే వావ్ చాలా బాగుంది నాకు చేయండి అంటారు. అది చూస్తే ఫంక్షన్ హాల్ ఉంటుంది, అది మనకి ఇక్కడ వర్కౌట్ కాదు. ఇక్కడ వర్కౌట్ ఏంటంటే కొన్నిసార్లు కష్టం. కానీ కొన్ని సందర్భాలలో క్లయింట్స్కి మీకు మనస్పర్ధలు ఏమైనా వచ్చాయా? ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా వాళ్ళ దగ్గర నుంచి? పోనీ మిమ్మల్ని మీ గురించి వాళ్ళు ఏమైనా ఫేస్ చేశారా క్లయింట్స్? మనస్పర్ధలు అయితే ఏమి ఉండవు. అదే చెప్తున్నా కదా, లాస్ట్ 10% ఉంటుంది కదా, ఆ 10% లో మేమైతే వదిలేస్తాం. సరే ఓకేనండి, వాళ్ళ హౌస్ మనం ఫోర్స్ చేయలేము. ఇంకొకటి ఏంటంటే అది చెప్తున్నాం, 90% నాకు యాక్సెస్ ఇచ్చినారంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ లైక్ మీ. అంత లైక్ చేయకపోతే నా దగ్గరికి అయితే రారు, నా ప్రీవియస్ వర్క్ చూస్తేనే వస్తారు. నాకైతే మ్యాక్స్ ఛాన్స్ ఇస్తున్నారంటే ఆల్మోస్ట్ సపోర్ట్ పర్సనే అనుకుంటున్నా. అంటే నాకు ఇప్పటి వరకు అయితే వెరీ హ్యాపీ. అట్లా ఎవరైతే సో మీ టీం వర్క్ ఎలా ఉందండి? అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ టీం వర్క్ ఎలా ఉంటుంది? బాండింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళంతా యూపీ పర్సన్స్ ఉంటారు. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఆఫీస్ లో వర్క్ మాత్రమే తెలుగు వాళ్ళు ఉంటారు. మనకి మొత్తం వర్కింగ్ అంటే సైట్ లో వర్క్ చేసే వాళ్ళంతా యూపీ వాళ్ళే. ప్రెజెంట్ మన దగ్గర 63 మెంబర్స్ ఉన్నారు. మొత్తం అంతా యూపీ వాళ్ళే ఉంటారు. అంతా యూపీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు. తర్వాత అన్వేష్ గారు, ఈ అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ అంటే కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. సో దీనికి మంచి టాక్ కూడా బయట ఉంది. మీ పేరు అన్వేష్ అంటే ఒక న్యూ ట్రెండ్ సెట్టర్ అని పేరుంది. కానీ దీన్ని మీరు కాంప్లిమెంట్గా భావిస్తారా, లేకపోతే బాధ్యతగా భావిస్తారా? 100% బాధ్యతగానే భావిస్తాను. ఎందుకు కాంప్లిమెంట్గా తీసుకోరా? అయిపోయింది కదా, మన కాంప్లిమెంట్ వచ్చింది, ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. బాధ్యత అన్నప్పుడు నేను ఇంకా డిఫరెంట్ గా పోవచ్చు అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఏదైనా ఆలోచించాలనే పెయిన్ లోపల ఉంటది కదా.
బాధ్యత 100%. తర్వాత మీరు ఇయర్లీ ఎన్ని ప్రాజెక్ట్ చేస్తారు, అంటే మినిమం అండ్ మ్యాక్సిమం ఎన్ని చేస్తారు మీరు? మినిమం 60, మాక్సిమం 70 60 to 70 ఎవ్రీ ఇయర్ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి? స్టార్ట్ దగ్గర నుంచి కాదు కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి యావరేజ్గా 60 to 70 ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అయింది. ఫస్ట్ 3 ఇయర్స్ అలా అలా అలా. అంటే ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చి, అంటే మీ దగ్గరికి రావాలి అంటే ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. మీ దగ్గరికి రావాలంటే ఎంత బడ్జెట్తో మీ దగ్గరికి రావాలి? ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఆయన బడ్జెట్ ఇంత బడ్జెట్తో రావాల్సిన అవసరం లేదు. ఓకే. చెప్పిన బడ్జెట్ వస్తే చాలు. అంటే అటు తిప్పి మీ బడ్జెట్ గురించి చెప్పాల్సిందే కదా. ఏం లేదండి, ఇక్కడ ఎందుకు అన్ని సార్లు మేము బడ్జెట్ గురించి చెప్తున్నాం అంటే మేబీ సమ్ పీపుల్ కొద్దిగా పెయిన్గా అనిపించవచ్చు, వాళ్ళకి బాధగా అనిపించవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇన్నిసార్లు బడ్జెట్ గురించి చెప్తున్నారు అంటే మాకు బడ్జెట్ లేదనా లేకపోతే ఇంకోటైనా అని తప్పుగా అనుకోవచ్చు. కానీ ఏమేంటంటే క్లయింట్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే క్లయింట్ 1 CR అనుకుంటే 1 crore 40 lakhs వరకు పోతుంది. మినిమం 40% బడ్జెట్ పెరుగుతుంది. సివిల్ అవ్వచ్చు, దాంతో ప్లంబింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఆ పెయిన్ మాకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు అలాంటి టైంలో మనం ఏం చెప్పుకోకుండా క్లయింట్కి నేను ఇంటీరియర్ చేస్తాను అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ 3 lakhs అనుకోండి, నేను 12 lakhs పెట్టడం అనేది తప్పు. వాళ్ళ బడ్జెట్ 3 lakhs 4 lakhs అనుకుంటే నేను ఇంకా తీసుకెళ్ళడం తప్పు. సో నేనేమంటున్నానంటే అలా వద్దు, మనం వాళ్ళకు బరువు కాకూడదు. సో నన్ను వాళ్ళు మోస్తున్నామని ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. ఎందుకు అందరికి నేను ఎందుకు చేయాలి? ఇంత మొత్తం ప్రపంచంతో నేను ఎందుకు చేయలేను? నాకు సెలెక్టెడ్ పర్సన్, సెలెక్టెడ్ క్లయింట్స్ ఓకే, నాకు సైట్లు చాలు. నేను 100 సైట్లు చేయాలని అయితే కాదు. 10 సైట్లు, మంచి పర్సన్స్, మంచి క్లయింట్స్, మంచి ప్రాజెక్ట్, మంచి డిజైన్ ఇద్దాం. బడ్జెట్ ఉంటే ఇద్దాం, బడ్జెట్ లేకపోతే ఎట్లా అండి? ఆల్రెడీ మొబైల్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదా, ఐఫోన్ కి మన నార్మల్ దానికి 2 దానికి చేయలేం. ఆ బడ్జెట్ లో చేయాలంటే కాదు. మేము క్లయింట్ గురించి ఆలోచించే మేము ఎన్నిసార్లు బడ్జెట్ అని చెప్తాం. అలా ఒకసారి బడ్జెట్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు అనుకోండి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మోడలర్ కిచెన్ ఇవ్వచ్చు, మంచి టీవీని డిజైన్ ఇవ్వచ్చు, బ్రాండ్ ఇప్పుడు నేను వాడేది 100% 25 years వారంటీ ఉన్న ప్లై వాడతాను, టోటల్ మిషన్ మేడ్ వాడతాను. రెండోది ఏంటంటే ఎడ్జ్ బైండింగ్ ఉంటుంది, ఫినిషింగ్ అట్లే ఉంటుంది, అంటే హార్డ్వేర్ అలాగే యూజ్ చేస్తాను. చేస్తే మంచిగా చేద్దాం, నార్మల్ గా అలా ఎలా అదే అవుతుంది. మంచిగా చేద్దాం, హ్యాపీగా 10 మంది చాలు. ఇప్పుడు క్లయింట్స్కి సంబంధించి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సజెషన్స్ కూడా కొన్ని ఉంటాయి సార్. అంటే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా తీసుకుంటారా? తీసుకొని ఓకే, వాళ్ళ సైడ్ నుంచి 40% నాలెడ్జ్ ఇవ్వమని నేనే అడుగుతాను. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్, అందరూ ఇల్లు స్టార్ట్ చేయగానే ఫాల్ సీలింగ్ ఎలా ఉండాలి, మోడల్ కిచెన్ ఎలా ఉండాలి, బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి అని చాలా మంది సర్చ్ చేస్తుంటారు. కానీ సర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ న్యూస్ పేపర్, నెట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఏంటంటే వీళ్ళు చూస్తుంటారు కానీ ఈ పార్ట్ లో ఇది ఉంటే బాగుంటది, ఈ మెటీరియల్ ఇలా దొరుకుతుంది, మనం ఇలా వర్క్ చేయించవచ్చు, ఈ ఫినిషింగ్ ఇలా ఉండాలని. ఇంకోటి గూగుల్ తల్లిని కొట్టేస్తే అన్నీ వస్తాయి. గూగుల్ తల్లిని కొడతారు, ఏవేవి బాగున్నాయి, ఫాల్ సీలింగ్ ఏమున్నాయి, వాల్ డిజైనింగ్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుంటారు. అవి చూసుకొని మీ దగ్గరికి వచ్చి మాకు ఇలా ఉండాలి అంటారు, ఉండాలి అని చెప్తారు. బడ్జెట్ విషయం మాత్రం తెలియదు వాళ్ళకు, బడ్జెట్లో మాత్రం తెలియదు. ఆ బడ్జెట్ కూడా మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా, అది కరెక్టా? అదే నేను చెప్పేది. ఇది బడ్జెట్ చెప్పిన తర్వాత కమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బడ్జెట్ చెప్పేస్తాం, వాళ్ళు వస్తారు, మెటీరియల్ చూపిస్తాం, ఇంత ఇలా ఉంటది అని చెప్పి చెప్తాం, ఫినిషింగ్ అంతా ఓకే. తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది మనకు వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఫార్మాట్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంటీరియర్ లో ఎక్కువ జరిగేది ఫ్రాడ్, మెటీరియల్ లో ఫ్రాడ్ జరుగుతుంది. చాలా మంది సరే మనం ఎవరిని కామెంట్ చేయకూడదు, చాలా మంది చేస్తారు. సో మనం ఏంటంటే అలాంటి డౌట్ ఎప్పుడు కూడా క్లయింట్ కి రాకూడదు. అంటే ఏం చేయాలి, ఒక ఫార్మాట్ ఇవ్వాలి, నేనే సైన్ చేస్తున్నా, ఇలా నేను ఈ మెటీరియల్ ఇస్తున్నాను, ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ఇక్కడ సైన్ చేస్తున్నాను, 100 సార్లు చెక్ చేయండి, 100 మందికి చూపించాను, ఎప్పుడు కావాలన్నా చేసుకోండి, ఎక్కడ కావాలన్నా చెక్ చేసుకోండి, అలా నేనే రాస్తున్నాను. సో మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ చూడండి, ఇక్కడ మెటీరియల్ చూడండి, తర్వాత మీ అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు మీరు డిజైన్ చేసింది బెస్ట్ ఏదనుకుంటున్నారు? అంటే ఇప్పటి బెస్ట్ ప్రాజెక్ట్
బెస్ట్ ప్రాజెక్ట్ అని ఎప్పుడు చెప్పలేమండి, బెస్ట్ క్లయింట్ అని చెప్తాను నేను. ఓకే. ఎందుకు అంటే బెస్ట్ ప్రాజెక్ట్ ప్రతి సైట్ బెస్ట్ లా చేయాలని అనుకుంటాను, కానీ బెస్ట్ క్లయింట్ దొరకాలి, నాకు ఆ మైండ్ సెట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే నాకు మ్యాక్స్ యాక్సెస్ ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వలేనప్పుడు నేను కూడా ఏం చేయలేను. yes exactly. సో లక్కీ ఏంటంటే ఆల్ ఆర్ మై బెస్ట్ ప్రాజెక్ట్స్, ఆల్ ఆర్ మై బెస్ట్ క్లయింట్స్. మీరు బాగా రిథమిక్ నేర్చుకున్నారండి బాబు, రిథమిక్గా మాట్లాడతారు, రిథమిక్గా ఆన్సర్ అలా అలా దాటేస్తారు మీరు, అంతే అంటారా? ఏంటంటే అదే బేసిక్గా ఒక క్లయింట్ నాకు యాక్సెస్ ఇచ్చినప్పుడే బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వగలను నేను. ఓకే. సో లక్కీ ఏంటంటే అందరూ బెస్ట్ క్లయింట్స్ నాకు, సో ఆటోమేటిక్గా అన్ని బెస్ట్ ప్రాజెక్ట్స్ అవుతాయి. తర్వాత ఇన్ ఫ్యూచర్లో మీరేమైనా పిక్చర్స్కి అంటే మూవీస్కి సెట్ డిజైన్కి వెళ్ళడానికి ఏదైనా ఆస్కారం ఉందంటారా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఓకే. ఛాన్స్ వస్తే 100% చేస్తాము, చేయగలం కూడా. ఆల్రెడీ ఒకటి అయితే ప్లాన్లో ఉందంటారా? ప్లాన్లో ఉందంటారా? ఓకే. బట్ ఇంకా మేము అదంతా చూస్తున్నాము, అదంతా ఓకే అనుకుంటే లైక్ డ్రామా ల్యాండ్. ఎస్. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకు మన రాయలసీమలో అయితే లేదు. ఓకే. యా ఎగ్జాక్ట్లీ. రాయలసీమలో మనం చేయాలని అనుకుంటున్నాం. ఎప్పట్లో కార్యరూపం దాలుస్తుంది అనుకోవచ్చు? అంటే కంపల్సరీ వస్తుంది, 100% వస్తుందా? ఓకే. ఓకే. కానీ ఏంటంటే నాకు ఆ టైం కుదరడం లేదు, సో ఎందుకంటే ఇక్కడ ఉన్న బిజీ షెడ్యూల్కి నేను అక్కడ పోలేకపోతున్నాను కాబట్టి, సో అది ఇంకా అలా ఉంది. బట్ 100% అయితే చేస్తాం. ఓకే. మూవీస్లో త్వరలోనే అన్వేష్ గారి హస్తం పడుతుంది అంటారా? వెయిటింగ్ అంటే రాయలసీమలో కర్నూలులో మనమే ఉండాలి. ఓకే. అనే గ్రూప్ ఆఫ్ ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకా పేరు పెట్టడానికి ట్రై చేస్తున్నాం, ఆ గ్రూప్లోనే పోతుంది కూడా. తర్వాత ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనన్య గ్రూప్ ఇంటీరియర్స్ తరపు నుంచి? యా. సెకండ్ బ్రాంచ్ మనకు అనంతపూర్, థర్డ్ బ్రాంచ్ నంద్యాల. ఈ ఎండింగ్ కల్లా. అంటే టోటల్గా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? ఏపీ వైడ్ ప్లాన్ చేసుకుంటున్నారా, తర్వాత నేషనల్ వైడ్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ 3 places ఇస్ మోర్ దాన్ ఎనఫ్ టు మీ. ఎందుకు అంటే ఈ 3 places కి నేను వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు, యాక్సెస్ ఉంది బాగా. ఓకే. సో ఇక్కడ 2 hours, ఇక్కడ 1 hour. రెండోది ఏంటంటే ఇంటీరియర్ కంపల్సరీ మనం సైట్ కి వెళ్తూ చూస్తూ ఉండాలి. ఓకే. కంపల్సరీ. యా. అంటే అవుట్పుట్ రావాలి అంటే 100% మనం చూడాలి కూడా ఇంటీరియర్. లక్కీ ఏంటంటే ఇందులో నాకు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంప్లాయీస్ అందరూ వాళ్ళే ఉన్నారు. సో యూపీ వాళ్ళు. సో నాకు టెక్నికల్గా ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు అనమాట. ఒక టీవీ యూనిట్ ఉంది అనగానే మనకు వైర్స్ అన్ని ఎలా కనిపించుకోకుండా చేయాలి, సెటప్ బాక్స్ లోపలికి ఎలా పంపించాలి, స్విచ్ బోర్డ్ ఉండకూడదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట. సో కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఒక 80% బర్డన్ తగ్గించినట్లే. అంటే అంత టెక్నికల్గా అంత నాలెడ్జ్ ఉందంటారు యూపీ వాళ్ళకి? లేదు, అంత నాలెడ్జ్ మనం చెప్పింది వాళ్ళు చేస్తారు, ఫాలో అవుతారు. ఓకే. అందులో ఇంకొకటి ఏంటంటే స్టెబిలిటీ ఒకటి బాగా మెయిన్గా ఉంటుంది వాళ్ళ దగ్గర, తర్వాత నమ్మకంగా వర్క్ చేస్తారు అనేది. చాలా బాగా పనిచేస్తారు, చాలా బాగుంటుంది. ఓకే. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు వర్క్ చేస్తారు. ఓకే. ఒకవేళ మనం 5 o'clock ఆపమంటే సార్ అనేసి అంటారు, వాళ్ళకి కావాలి వర్క్ కావాలి వాళ్ళకి. సో ఇప్పుడు హౌస్ ఇంటీరియర్ తీసుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి. ఇప్పుడు హాస్పిటల్స్కి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఇంటీరియర్ డెకరేషన్, అది డిజైనింగ్? నేను ఒకటే చేశానండి. ఏది? శుభం డెంటల్ డెంటల్ హాస్పిటల్. హాస్పిటల్ గలీలో ఉంటుంది. కమర్షియల్ మనం ఎప్పుడు చేయలేము, కానీ క్లయింట్ అయితే సూపర్. డాక్టర్ తేజేశ్వర్ రెడ్డి. ఓకే. చాలా మంచి వ్యక్తి. ఓకే. చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు మాకు స్టార్టింగ్లోనే. మేము కూడా ఒక హాస్పిటల్ లాగా ఏదో చేయాలని అయితే కాదు, ఒక ఇంటీరియర్ డిజైనర్ వస్తే అది ఏదైనా కావచ్చు, ఓకే, ద బెస్ట్ ఇవ్వాలి. టేక్ ఏ స్మాల్ బ్రేక్. Ananya Group of Interiors. Now we are in Karnool, Anantapur and also going to start our branch in Nandyal. We offer free consultation, 3D designs for your dream home, best quality with best price. What we design is making people happy from last 6 years. Contact 7893-219988 9989390759. Ananya Group of Interiors. RCD Women's Degree College, కర్నూలు పట్టణంలో వివిధ విద్యా సంస్థల నిర్వహణలో విశేష అనుభవం కల విద్యావేత్త శ్రీ పుల్యాల రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన సంస్థ RCD
ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ స్థాపించిన మొదటి సంవత్సరం సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఫలితాలలో అత్యుత్తమ పాస్ పర్సెంటేజ్ తో పాటు బీఎస్సీ బీజెడ్సీ గ్రూప్ నందు 9.5 గ్రేడింగ్ తో రాయలసీమ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తో పాటు అత్యధికంగా 9 పాయింట్లు సాధించిన మా విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీమతి పుణ్యాల స్రవంతి రెడ్డి గారి సారథ్యంలో విద్యతో పాటు ప్రతి విద్యార్థినిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ క్రీడలలో 7 పథకాలు సాధించడం ఇలా ఎన్నో మరెన్నో కార్యక్రమాలు విద్యతో పాటు అందిస్తూ ప్రతి విద్యార్థి దశ పూర్తి అవగానే ఆర్థిక స్వావలంబన చేకూరాలని ప్రతి నిత్యం బ్యాంకింగ్ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణను అందించడం మా కళాశాల ప్రత్యేకత. పరిశుభ్రమైన హాస్టల్, రుచికరమైన ఆహార వసతులతో రెసిడెన్షియల్ బ్లాక్. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ పుల్యాల స్రవంతి రెడ్డి గారు, ఆర్సీ రెడ్డి మహిళా డిగ్రీ కళాశాల, బిర్లా కాంపౌండ్, కర్నూల్. మగువ సౌందర్యానికి పరిపూర్ణమైన చిరునామా మన సిరీస్ క్యూట్ కలెక్షన్స్. మా వద్ద కాస్మెటిక్స్, 1 గ్రామ్ గోల్డ్, బ్యాంగిల్స్ సెట్టింగ్స్, వెస్టర్న్ జ్యువెలరీ, హెయిర్ ఎక్స్టెన్షన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, హ్యాండ్ మిర్రర్స్, హోమ్స్, ఎక్స్క్లూజివ్ బిందీ కలెక్షన్, హెయిర్ డ్రైయర్ మెషిన్స్. మా బ్యూటీ ప్రొడక్ట్స్ తో కళ్ళు చెదిరే అందాన్ని మీ సొంతం చేసుకోండి. సిరీస్ క్యూట్ కలెక్షన్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్వి కాంప్లెక్స్, కర్నూల్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta. మన కర్నూలు తీసుకుంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి వస్తుంది అంటారు. ఎందుకంటారు? అంటే ఏం సీక్రెట్ ఉంది? ఏమన్నా ఏం చేస్తున్నారు మీరు ఇంతకు? ఓకే, అంటే నెంబర్ 1 పొజిషన్ మీరేను. అంతేగా మరి మీ టాలెంట్ అటువంటిది. ఎస్, ఓకే ఓకే, ఎస్. నీ నాలెడ్జ్కి ఎలా కంపేర్ చేస్తావు? ఎస్, ఎగ్జాక్ట్లీ. లేదు, అందుకే ప్రతి ప్రాజెక్టు అన్వేష్ దగ్గరికే వస్తుందని దానికి నిదర్శనం ఇదే కదా. తర్వాత మీ టాలెంట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత కాంపిటీషన్ పెరిగిపోయింది అంటే, ఈ కాంపిటీషన్లో కూడా మీరు నెంబర్ 1 పొజిషన్లో కర్నూలులో మీరు ఇంటీరియర్ డిజైన్గా నిలబడినారు అంటే దీని వెనుక మీ కృషి పట్టుదల చాలా ఉందనుకుంటా. అది ఎలా ఉంది? Yeah. Yes. Yeah. Okay. దీంట్లో ఇంకొక రాంగ్ ఉంది. చెప్పిన కాబట్టి చాలా మంది ఇంటీరియర్ అప్రోచ్ అవ్వగానే బడ్జెట్ చాలా పెరిగిపోతుంది. ప్రాబ్లం వచ్చింది. ఏ టాబ్లెట్ ఆ టాబ్లెట్ వేసుకోవాలి. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతేనండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి టీవీ యూనిట్ ఉంది. టీవీ యూనిట్ దగ్గర ఒక డిజైన్ మీరు ఎక్కడో చూసేటారు గూగుల్లో. దాంట్లో అసలు ఎక్కడ వైర్లు కానీ సెటప్ బాక్స్ కానీ స్విచ్ బోర్డు కానీ ఉండవు. అందుకే మీకు అంత అందంగా కనిపిస్తుంది అది. కానీ అది మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ వైర్లు అలాగే ఉంటాయి, సెటప్ బాక్స్ అలాగే ఉంటుంది, స్విచ్ బోర్డ్ అలాగే ఉంటుంది. మీరు సింపుల్ గా ఎలక్ట్రీషియన్ అడిగారు అనుకోండి, ఇక్కడ నాకు స్విచ్ బోర్డ్ వద్దు నాకు అంటే, ఇక్కడ స్విచ్ బోర్డ్ లేకపోతే ఎలా మేడం అంటారు. వైర్లు అన్ని బయటకు ఉన్నాయి అంటే, అవును మేడం వైర్లు అనేది బయట ఎందుకు ఉండవు, మరి ఎక్కడ పెట్టుకుంటారు సెటప్ బాక్స్ అంటారు.
సో దిస్ ఇస్ ద రీజన్. ఇక్కడ వన్స్ మనకి డిజైన్ అయిపోయిన తర్వాత కొన్ని లక్షలు ఇచ్చినా కూడా దాన్ని మార్చలేము. మేము స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే స్టార్టింగ్ లోనే దీన్ని మనం తీసేయాలి, క్లియరెన్స్ చేసేసేయాలి వాళ్ళకి. ఓకే, అక్కడ నుంచి తీసుకొని ఎక్కడికి ఎలా ఇవ్వాలి, ఎలా డిజైన్ చేయాలి ఓకే అనేది ఇంపార్టెంట్. ఓకే, ఒక క్లయింట్ ఒక సమ్ బడ్జెట్ తీసుకొని వస్తారు మీ దగ్గరికి. స్మాల్ బడ్జెట్ అవ్వచ్చు, బిగ్ బడ్జెట్ అవ్వచ్చు. కానీ స్మాల్ బడ్జెట్లో మాకు ఇది చేసి పెట్టాలి, బట్ మనకు అంత చాలా మొత్తం బాగా కనపడాలి, ఎన్విరాన్మెంట్ చాలా అందంగా కనపడాలి అంటారు. సో ఆ బడ్జెట్తో మీరు చేయగలరా? ఓకే ఓకే, బట్ అదే చెప్తున్నానండి, క్లయింట్కి మనకు ర్యాంప్ ఉండాలి. ఒక వాల్ ని 10x10 వాల్ ని ₹1,00,000 చేయొచ్చు, అదే వాల్ ని 3,000 లో కూడా చేయొచ్చు. ఓకే సరే, అది మనం చేసిన దాన్ని అతను ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆ ర్యాంప్ ఉంటే అతను యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు దీనికి ఉంది, ఈ వాల్ ఉంది, ఈ వాల్ కి జస్ట్ చిన్న వాల్ పేపర్ వేసేసాను. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ చూశాను నేను. ఇది ఏంటంటే జీవం ఉట్టిపడుతుంది, ఎంబోజింగ్ చాలా బాగుంది. అసలు ఎలా క్రియేట్ చేశారు ఇది అనేది నాకు ఫస్ట్ నుంచి అడగాలనుకుంటున్నా. ఇప్పుడేం స్టార్టింగ్ లో ఎప్పుడో మనం యూజ్ చేసాం కదా, సరే అలాగే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నెంబర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన సైట్లలో చూస్తే మన ఆఫీస్ లాగానే ఎక్కువ అక్కడే ఉంటాయి, సైట్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి చేసి వదిలేసాం కాబట్టి సైట్లో అయితే చాలా అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క హౌస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ చేస్తూ ఉంటారు. అవును, కరెక్ట్ అది. కానీ ఒకటి అడుగుతాను, మీరు సూటిగా చెప్పండి, మీరు క్వశ్చన్ని దాటవేయొద్దండి, క్లారిటీ ఇవ్వండి దాంట్లో. ఇప్పుడు ఒకదానికొకటి లింక్ లేకుండా ప్రతి దానికి కొత్తదనం చూపిస్తారు డిజైన్. కానీ దీనికి అంతటికి ఏ విధంగా తయారు చేసి మీరు బయటకు వదులుతారు చెప్పండి మైండ్ నుంచి? గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అంతే. నాకు నేనైతే ఏం చేసింది అయితే ఏం లేదు, అంటే ఏం లేదు. బట్ నాకు ఒక ప్లేస్కి వెళ్ళగానే అర్థమైపోతుంటది, వైబ్రేషన్ వస్తుంటది, ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు అనేది ఒకటి స్టార్టింగ్ లోనే అర్థమవుతుంది. కానీ దానికి క్లయింట్ యాక్సెప్ట్ చేయగలగాల నేను చెప్పిన. సో యాక్సెప్ట్ చేశారనుకోండి, సూపర్ సూపర్ సూపర్, నేనే చెప్తున్నా సూపర్ అని. ఎందుకంటే కానీ ఇంకొక విషయం ఏంటంటే, సూటిగా అడుగుతున్నాను, ఇంకొక విషయము, పర్టికులర్ టైం మెయింటైన్ చేస్తారని నాకు అర్థమైంది. అంటే బయట చాలామంది అంటారు పర్టికులర్ టైం మెన్షన్ చేస్తారంటారు. ఏ టైము? మార్నింగా, ఈవినింగా, మధ్యాహ్నమా, నైటా, లేకపోతే ఎర్లీ మార్నింగా? ఆ టైం చెప్పండి. మార్నింగ్ 5 to 6. 5 to 6 మొత్తం డిజైన్స్ కావచ్చు, ఏదైనా అప్డేట్ కావచ్చు, ఏదైనా కానీ మార్నింగ్ 5 to 6. ఓకే, అది ఆ టైంలో కంపల్సరీ ఇవన్నీ చూసుకుంటాను అన్నమాట. అదే అండి, బయట వినపడుతుంది టాకు. ఆ టైంలో అన్వేష్ గారు ఆ టైంలో ఆలోచన చేస్తారు, అందుకే ఇంత క్లిక్ అవుతుంది ఈ డిజైన్ అనేది అంటారు. సార్, ఒకరి టాలెంట్ ఒకరికి రాదు. ఇప్పుడు నా టాలెంట్ నాది, మీ టాలెంట్ మీది. సో మీ టాలెంట్ అసలు ఇంకా ట్రమండస్ అది, అసలు మీ టాలెంట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామండి, 5 స్టార్ రెస్టారెంట్ ఉంది. ఒకటి ప్రోగ్రామ్ చేయడానికి నేనే వెళ్ళాను 5 స్టార్ రెస్టారెంట్. అక్కడికి వెళ్తే ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ కలిగింది. అది కూడా మీరే చేశారని విన్నాను, చాలా బాగుంది అసలు. కానీ ఇంకొకటి కూడా, మీరు దాంట్లో ఎవ్వరు ఉపయోగించినవి కూడా ఉపయోగించుకున్నారు. ఏంటంటే చాలా మంది హెవీ ప్రాఫిట్స్, అది ఇది చాలా కూల్ అలా వెళ్ళిపోతున్నారు, ఇది చాలా సింపుల్ వే అని చాలా మంది అనుకుంటుంటారు. ఓకే, కానీ దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మేము చేసేది కత్తి మీద సామాన్ అండి. క్లయింట్ దగ్గర అప్పటికే బడ్జెట్ అయిపోయింటారు, మేము ఎంటర్ అయినప్పటికే అయిపోయింటారు. ఓకే, కంప్లీట్ అయింది. సరే ఓకే, కొంతమంది ఎంత చెట్టుకు అంత కాదండి. కోర్స్లో ఉన్నవాళ్ళు కోర్స్లోనే ప్రాబ్లం ఉంటుంది, లక్షల్లో ఉన్నవాళ్ళు లక్షల్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైనా సేమ్ ప్రాబ్లం ఉంటుంది లాస్ట్కి వస్తారు. సో మనం అంటే చేసేసామనుకోండి వర్క్, మన కౌంటర్లో నుంచి తీసి చేసాం. అప్పుడు లాస్ట్కి సరే అనిపేసి ప్రాబ్లం లేదు, నువ్వు చేయండి అమ్మా అంటారు. రెండవది ఏంటంటే, మనం మనీ అడిగామనుకోండి, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత తీసుకోండి అంటారు. ఓకే, కామన్ థింగ్ ఏం అలానే మాట్లాడతారు. తీసుకోండి అంటారు. అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతారు. అలా మనం 70 ప్రాజెక్ట్స్ అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ మన కౌంటర్లో నుంచి పెడతాం. మరి ఇది ఎలా ఫేస్ చేయగలిగారు, ఎలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా? మీకు అది కంపల్సరీ అంటే ప్రతి ప్రాజెక్ట్ నేను చెప్పను, ఆల్మోస్ట్ తగులుతూ ఉంటాయి మీకు, ఇటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే క్లయింట్ కూడా చాలా సపోర్టింగ్ గా ఉంటాడు. మాకైతే ఎక్కడో చోట ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎక్కడో చోట ఆగుతుంటది పాపం, అతనికి కూడా అమౌంట్ వస్తుంది అనుకుంటారు, రాదు.
చాలా ప్రాబ్లం. బిజినెస్ అనేది చెప్తున్నారు చాలా డేంజరస్ బిజినెస్. ఒకసారి మనం పెట్టేసినామంటే అమౌంట్ రావాలంటే చాలా కష్టం. మీకు టార్గెట్ పెట్టింటారు మ్యాక్స్ అంటే 3 months అనుకోండి. ఓకే. మనకు వన్స్ ఫ్లోరింగ్ అయిన తర్వాత 45 days టైం తీసుకుంటాం. ఓకే. ముందు నుంచి ట్రావెల్ అవుతాం. బట్ 1 year ముందే ఇప్పుడు ఈ రోజు అగ్రిమెంట్ రాసినామంటే అది 1 year కావచ్చు ప్రాజెక్ట్. ఓకే. ఆ రోజు ప్రైసెస్ ఏముంటాయో కూడా తెలియదు. బట్ స్టిల్ మనం అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మనల్ని నమ్మి ఒక అతను మన దగ్గరకు వచ్చి మన దగ్గర సైన్ చేసి అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే మనం 100% సపోర్ట్ చేస్తాం. ఓకే. అది ఏమన్నా కావచ్చు, నష్టమో లాభమో తర్వాత. కానీ కొన్ని విషయాల్లో అంటే యాక్చువల్గా కొన్ని ప్రాజెక్ట్స్లో మీకు లాస్ వచ్చింది, దాన్ని బేర్ చేశారంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? వచ్చిందండి 50% మనకు వచ్చేది 5% ప్రాఫిట్. ఓకే. మనము వన్స్ అగ్రిమెంట్ చేసిన తర్వాత 2 years తర్వాత ప్రాజెక్ట్ చేసిన, సో నాకు 20% లాస్. ఓకే. అంటే 5% తీసేస్తే 50% లాస్. ఆయన కూడా చేసిన క్లయింట్ వచ్చి అడిగారు మనము. ఓకే. సో ఎలా అయింది మరి, నా దగ్గర అయితే అంత అమౌంట్ అయితే లేదు, సో ఇప్పుడున్న ప్రైస్కి ఇప్పుడున్న అగ్రిమెంట్ అయితే నేను చేయలేను. ఓకే. ఓకే. ప్రాబ్లం మీరు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి సైన్ చేసినారంటే దట్స్ ఇట్. ఓకే. నేను మర్చిపోను. అదే అమౌంట్ అదే ప్రైస్ కి నేను చేస్తాను. ఓకే. చేయాలండి, ఎందుకంటే ఎందుకంటే మాట తీసుకున్నారు కాబట్టి 100% చేయాలి. చేస్తాం కూడా. ఓకే. 100% చేస్తాం. ఏమైతుందంటే మనం ఏమన్నా ఆ ప్రాజెక్ట్ తోనే వెళ్ళిపోతామా? కానీ ఒకటి ఏంటంటే మీరు ఇంత స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నారు కాబట్టి, సో మీరు నెంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు. అంటే మా ఒపీనియన్ మేము చెప్తున్నాము, అంటే మిమ్మల్ని పోరాడని కాదు, కానీ అంటే టోటల్గా కర్నూలులో ప్రఖ్యాతంగా వినిపించే పేరు ఇంటీరియర్ డిజైన్స్లో డిజైనర్గా మీ పేరు ఫస్ట్ ఉంటుంది. మీ పేరు అన్వేష్ రెడ్డి. అంటే మీ పేరు కూడా బలు పెట్టారండి మీ వాళ్ళు, నిజంగా చెప్తున్నాను. మీరు అన్వేషిస్తూ ఉంటారు ఏమైనా డిజైన్స్ అన్నీ ప్రతి ఒక్కటి. అదే అదే మీకు ఆ పేరు కూడా బాగా కలిసి వచ్చిందండి. ఎట్ట పెట్టారు కానీ మీ అమ్మా నాన్న వాళ్ళు కానీ కరెక్ట్గా మీ లైఫ్కి కరెక్ట్గా చూస్ చేసి పెట్టారు అన్వేష్ రెడ్డి అని. అన్వేష్ అంటే అన్వేషించడం. ప్రతి ఒక్కటి మీరు ప్రతి ఒక్క డిజైన్ అన్వేషించి ఇన్ని క్రియేట్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నా ఎంప్లాయీస్ ని ఎవరినైనా కానీ ఇది మన కంపెనీ అని చెప్తా, కానీ నా కంపెనీ అని ఎప్పుడు చెప్పాను. ఓకే. మీరు తినండి, నేను తింటాను. ఇక్కడ అందరం ఈక్వల్. ఓకే. అందరం బాగున్నాం. ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. ఓకే. డైరెక్ట్ నాకు ఇప్పుడు 63 members ఉన్నారు కదా, యూపీ వాళ్ళు ఉన్నారు. ఓకే. ప్రతి ఒక్కరికి మీటింగ్లో అదే చెప్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చేయండి. ఎస్. అందరం ఒకటే ఇక్కడ. ఓకే. మీరు ఒకటి, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు. ఓకే. ఓకే. ఎందుకు అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు నన్ను ఒక కంపెనీ ఇలా ట్రీట్ చేస్తే చాలా బాగుండు అని నాకు ఒక ఇమాజినేషన్ ఉంది. నేను ఉండేవాడిని అట్లా. సో ఇట్లా అలా అని నన్ను ఎవరో తక్కువ చేసి చూడడం వల్ల నేను జాబ్ అని అట్లా ఏం లేదు. ఐఎమ్ సూపర్, బాగా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఒక కంపెనీ నిన్ను ఇలా చూస్తే ఇంకా బాగుంటది కదా, అంటే నువ్వేం చేసినా ఇష్టంతో చేయి. ప్రతిదీ అంతే. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే చెప్తాను, ఇష్టంతో చేయి. నీ కష్టం అనిపించింది అందులో స్పాట్లో వెళ్ళిపో. ఓకే. నేను రీజన్ కూడా అడగను, ఎందుకంటే నీకు ఆల్రెడీ రీజన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ హ్యాపీగా వెళ్ళిపో. నీకు ఏం కావాలి, ఎంత కావాలి, నీ ఏమైనా సెటిల్మెంట్ అంతా తీసుకొని వెళ్ళిపో. ఓకే. ఇంకా తను ఆల్రెడీ రీజన్తోనే లోపలికి వచ్చింటాడు ఆల్రెడీ. రీజన్ అడగడం అనేది కృషి. అంటే ఒకటి, మీరు వచ్చిన క్లయింట్ మనసెరిగి చేస్తారండి. మీరు ఇంటీరియర్ డిజైనర్ ఇంతగా ఎదిగారు కాబట్టి దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యింటారు అనేది? ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లేరు. బేసిక్గా ఈ ఆన్సర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి చేస్తామంటుంటారు కదా, సో మీకు ఎవరు లేరంటే అది పెద్ద వండరు. ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లేరు. నాకు నేను బాగుండాలి అనేది నా ఇన్స్పిరేషన్. ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ అయితే కాపీ క్యాట్ అట్లా ఉంది. అవును. ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఒక పర్సన్ చూసి అందంగా చూసి ఇలా ఉండాలి అనుకోవడం అయితే అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. చాలా స్ట్రగుల్ అయింటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రి గడిపారో తెలియదు, ఎంత బ్యాక్ అంటే మనీ పరంగా కావచ్చు, కష్టం కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళు ఏం చేశారో తెలియదు మనకు. సో నేను ఎలా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను? ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే నా లైఫ్ నేను అతను ఒకటేసారి పుట్టినారు, నేను అతను ఒకటేసారి చదివిండాలి, ఒకటే లైఫ్ ఉండాలి మా ఇద్దరిది. అలా ఉంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. నాకన్నా ముందు వెళ్ళిపోయాను, నేను బ్యాక్ ఉంటే అరే మన ఇద్దరం ఒకటేసారి వచ్చినాం కదా, సో అతను ముందు వెళ్ళిపోయాడు కాబట్టి నేను అతను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అనుకునేవాడు. నాకైతే అలా ఎవరు లేరు. నా లైఫ్ కి నేనే అన్ని అనేది ఒకటి ఫస్ట్ థింగ్. ఎందుకంటే నా పెయిన్ నాకే తెలుసు. కాదు, ఇంత డేర్గా తీసుకుంటారు కాబట్టి డెసిషన్స్ ఈ రేంజ్లో ఉన్నారు, అంతే అంటారా కాదంటారా? వాట్ అబౌట్ యువర్ ఏజ్ సార్? వాట్ అబౌట్ యువర్ ఏజ్ అన్వేష్ గారు? 37.
ఎవరన్నా 37లో అసలు యాక్చువల్గా నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు అన్వేష్ రెడ్డి గారు అంటే చాలా ఏజ్ పర్సన్ ఉంటారు, పెద్దగా ఉంటారు. అందులో అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ అంటే ఒక పెద్ద కంపెనీ. సో అటువంటిది ఒక యంగర్ ఉన్నారు అంటే ఫస్ట్ షాక్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు నేను చూశాను కదా, షాక్ అయ్యాను. 36 ఏజ్, 36 ఆర్ 37 ఇంత చిన్న ఏజ్లో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఇంటీరియర్ డిజైనర్గా. మీకు లక్ బాగుందండి. ఓకే. ఇవ్వాలి అనుకుంటే నా ఫ్యామిలీకి ఫస్ట్, యా దాని తర్వాత నెక్స్ట్ నా మ్యాన్ పవర్. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను రావడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఓకే. నేను నిలబడడానికి నా టీమ్ సపోర్ట్ చేస్తుంది ఈరోజు. కాబట్టి ఇవే రెండు కళ్ళు ఫ్యామిలీ అండ్ మ్యాన్ పవర్. టీమ్ అనేది వెరీ హ్యాపీ. నా టీమ్ అలా దొరకడం అనేది చాలా యా లక్కీ సార్, అది నిజంగా. ఇప్పుడు మీ కెరియర్లో ఫైనాన్షియల్గా అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? అంటే స్లంప్ రావడం కానీ, అదే స్లంప్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అయితే ఓకేనండి. అంటే అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. రెండోది ఏంటంటే అంత మనీ మైండెడ్ కాదు మేము. ఓకే. మనీ మైండెడ్ కాదు అంటే అరే మనీ మైండెడ్ కాకపోతే బిజినెస్ లోకి ఎలా వచ్చారు, ఇంత ఎలా ఉన్నారు అని అనుకోవచ్చు. అవును. అంటే మనీ మైండెడ్ అంటే ప్రేమించడం వేరు, గౌరవించడం వేరు. నేను అంత ప్రేమించను, గౌరవిస్తా. ఓకే కావాలి, ఓకే రైట్, అంత వరకే. సఫిషియంట్ అమౌంట్ కావాలి. అగ్రిమెంట్ చేసినాము, మనం ఇది ఇస్తా అని చెప్పినాం, ఇస్తాం. ఓకే ఓకే ఓకే. నష్టమైనా లాభమైనా ఇంకోటైనా ఇంకోటే. ఓకే. ఎక్కువ ప్రేమిస్తే ఏమవుతుందంటే ఏదో రిలేషన్ పోతూ ఉంటుంది, నీ దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. అవును. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఏం కాదు, ఇక్కడ రాసి పెట్టింది అనుకోండి కంపల్సరీ మనకు ఆటోమేటిక్గా తెలియకుండా డబ్బు వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. వచ్చేటప్పుడు కూడా డబ్బు మీరు ఒకటి ఆలోచించారో లేదో, వచ్చేటప్పుడు కూడా డబ్బు అదే విధంగా వస్తుంది, పోయేటప్పుడు కూడా అదే చెప్పకుండా వెళ్ళిపోతుంది. లేదు కంపల్సరీ సఫిషియంట్ మనకి ఎంత అవసరమో అంతే. ఓకే. యా అట్లా కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉంది అనేది అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే. ఓకే చెల్తా, తినడానికి ఉంది, హ్యాపీ. ఓకే అంతకని ఏం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి స్టూడియో ఏదో రన్ చేయాలనుకుంటున్నారు కదా, దాని గురించి ఫర్దర్ ఫ్యూచర్లో ఏమన్నా మన కర్నూలులోనే ఏదైనా? ఓకే ఓకే. ఎందుకంటే దిస్ ద బిగ్ సిటీ. ఇప్పుడు కడప, కర్నూలు, అనంతపూర్, నంద్యాల, ఓకే, ఈ ప్లేసెస్కి 4 ప్లేసెస్కి అనేది మనది కర్నూలులోనే హెడ్ ఆఫీస్. సో అందరూ హైదరాబాద్కి, బెంగళూరుకి వెళ్తున్నారు. ఓకే. అలా కాకుండా మనం ఇక్కడే చేయాలి అనేది. యా ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్. ఓకే. అవన్నీ మనమే సపోర్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే మనకు పర్సన్స్ ఉన్నారు, సో దే ఆర్ ఆల్సో గివింగ్ సపోర్ట్ టు us. వాళ్ళ సైడ్ నుంచి 50%, మన సైడ్ నుంచి 50%, మన సైడ్ నుంచి నాలెడ్జ్. ఓకే. ఒక సెట్టింగ్ అనేది మనం ఎంత తక్కువ ఖర్చులో మనం పోవచ్చు అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు స్టూడియో చాలా మంది పెట్టాలనుకుంటారు కానీ ఎంతసేపు ఉన్నా ఆ కెమెరాస్, అమౌంట్, దాని గురించి డిస్కషన్ ఉంటుంది. సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చాలా కష్టం. అంటే నాలెడ్జ్ ఉండదు. ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది చాలా మంది తెలియదు. మాకేంటంటే ఒక మెటీరియల్, ఒక కాన్సెప్ట్ ఇవ్వగానే ఈ కాన్సెప్ట్ ₹1,00,000 చేయగలమా, లేదంటే 50,000 చేయగలమా, ఇంకొకటి ఏదైనా చేయగలమా, ఇంకా దీని బదులు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఇవ్వగలమా అనేది ఉంది. అంటే ఇప్పుడు ఓకే, ఇది ఎప్పటి లోపల కార్యరూపం దాల్చబోతుంది? ఇయర్ ఎండింగ్ కల్లా రెండు ప్రాజెక్టులు చేద్దామని అనుకుంటున్నామండి. నంద్యాల బ్రాంచ్ ఒకటి, ఒకటి. ఓకే. ఈ రెండు నాకు తెలిసి మ్యాక్స్ ఇయర్ ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ రాసి పెట్టంటే చేస్తాము, లేకపోతే ఒకటి చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఒకటి అంటే మీరు అనుకుంటే చేసేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే డేరింగ్ స్టెప్ తీసుకోవడంలో ముందుంటారు మీరు. ఖచ్చితంగా అవుతుంది అనుకున్నారు అంటే అవుతుంది. యా అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు ఈ రోజు ఉన్న దాంట్లో నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నారు. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడతో ఆగకూడదు, సరే ఇంకా ఏదైనా చేయాలి అనేలాగా నెక్స్ట్ మ్యాన్ పవర్ కి నా టార్గెట్ ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ రీచ్ అవ్వాలి. yes now okay 6 years లో ఆల్మోస్ట్ 63 మెంబర్స్ వచ్చాం. ఓకే. ఇంకా మేబీ ఇంకొక 2 years లో 100 మెంబర్స్ క్రాస్ అవుతాం మనం. ఓకే. ఇదే కాన్ఫిడెంట్ తో మీకు ప్రయాణం చేయగలుగుతారా మీ ఇద్దరు బ్రదర్స్? బ్రదర్ని వదిలేదైతే లేదు నేను ఇన్ ఫ్యూచర్ కూడా. యా ఇప్పుడు వదిలేది ఎందుకు వదలాలి, ఎక్కడ ఎందుకు వదిలేయాల్సి వస్తుంది అంటే నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు వదిలేయాల్సి వస్తుంది, నాకు ఇష్టం లేనప్పుడు. నాకు తెలిసి తను అడగడు, అడిగినా ఇస్తా. ఓకే.
ఏం వదిలేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇన్ ఫ్యూచర్లో నేను చెప్తున్నాను. తీసుకొచ్చుకొని నా ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నాను. అవును, యా యా యా, నా దగ్గరే ఉండాలి అనేది ఓకే, ఒకటి, నా ఎస్ ఫ్యామిలీ ఉండాలి, నా ఎస్. తమ్ముడు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్వేష్ జీ, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని మా i3 న్యూస్కి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ష్యూర్ సార్. Ananya Group of Interiors. Now we are in Karnool, Anantapur and also going to start our branch in Nandyal. We offer free consultation, 3D designs for your dream home, best quality with best price. What we design is making people happy from last 6 years. Contact 7893-219988, 9989390759. Ananya Group of Interiors. ఆర్సిరెడ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కర్నూలు పట్టణంలో వివిధ విద్యా సంస్థల నిర్వహణలో విశేష అనుభవం కల విద్యావేత్త శ్రీ పుల్యాల రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన సంస్థ ఆర్సిరెడ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. స్థాపించిన మొదటి సంవత్సరం సెమిస్టార్ 1, సెమిస్టార్ 2 ఫలితాలలో అత్యుత్తమ పాస్ పర్సెంటేజ్ తో పాటు బిఎస్సి, బిజెడ్సి గ్రూప్ నందు 9.5 గ్రేడింగ్ తో రాయలసీమ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తో పాటు అత్యధికంగా 9 పాయింట్లు సాధించిన మా విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీమతి పుల్యాల స్రవంతి రెడ్డి గారి సారథ్యంలో విద్యతో పాటు ప్రతి విద్యార్థినిల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ క్రీడలలో 7 పథకాలు సాధించడం, ఇలా ఎన్నో మరెన్నో కార్యక్రమాలు విద్యతో పాటు అందిస్తూ ప్రతి విద్యార్థిని విద్యార్థి దశ పూర్తి అవగానే ఆర్థిక స్వావలంబన చేకూరాలని ప్రతి నిత్యం బ్యాంకింగ్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణను అందించడం మా కళాశాల ప్రత్యేకత. పరిశుభ్రమైన హాస్టల్, రుచికరమైన ఆహార వసతులతో రెసిడెన్షియల్ బ్లాక్. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ పుల్యాల స్రవంతి రెడ్డి గారు, ఆర్సీ రెడ్డి మహిళా డిగ్రీ కళాశాల, బిర్లా కాంపౌండ్, కర్నూల్. మగువ సౌందర్యానికి పరిపూర్ణమైన చిరునామా మన సిరీస్ క్యూర్ కలెక్షన్స్. మా వద్ద కాస్మెటిక్స్, 1 గ్రామ్ గోల్డ్, బ్యాంగిల్స్ సెట్టింగ్స్, వెస్టర్న్ జ్యువెలరీ, హెయిర్ ఎక్స్టెన్షన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, హ్యాండ్ మిర్రర్స్, హోమ్స్, ఎక్స్క్లూజివ్ బిందీ కలెక్షన్, హెయిర్ డ్రైయర్ మెషిన్స్. మా బ్యూటీ ప్రొడక్ట్స్ తో కళ్ళు చెదిరే అందాన్ని మీ సొంతం చేసుకోండి. సిరీస్ క్యూర్ కలెక్షన్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్వి కాంప్లెక్స్, కర్నూల్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.